కాబట్టి యేసుక్రీస్తు ఎవరంటే శరీరం, ఆయనకి శరీరం ఉంది. దేవుడు ఎవరంటే స్వరూపుడు. కానీ యేసుక్రీస్తు ఎవరు అని చూసుకుంటే ఆయన శరీరము దాల్చుకున్నవాడు, మానవ రూపంలో ఉంటాడు, మానవులాగే ఉంటాడు. ఎంత దేవుడైనా ఏమైనా రూపం ఉండాలి. ఒక వస్తువు పట్టుకోవడానికి ఏముండాలండి? శరీరం ఉండాలి. ఇది ఇలా సెల్ ఫోన్ ఎలా పైకి తీస్తున్నాం, ఎలా తీస్తున్నాం? శరీరం ఉంది కాబట్టి తీస్తున్నాం. ఆత్మ తీయగలదా? తీయలేదు. ఆత్మ ఎలాగంటే గాలితో సమానం. గాలి ఏమన్నా తీయగలదా పైకి? తీసినా మనిషికి కనపడదు కదా, పెర్సన్ కనపడదు. ఆ విధంగా దేవుడు ఏం చేశాడంటే ఆయన స్వయంగా ఈ భూలోకంలోకి వచ్చి ముగ్గురు మాట్లాడుతున్నారు. ఆత్మ అయిన దేవుడు, శరీరధారి అయిన దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు మాట్లాడుకుని ఒక నరుణ్ణి చేయడం జరిగింది. కాబట్టి మరి యేసుక్రీస్తు ఎందుకు చెప్పాలమ్మా? మీరు చెప్పాలి, యూట్యూబ్ వారు మీరు కూడా చెప్పాలి. యేసుక్రీస్తు దేవుడు కదా, ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు, ఆయన ఎందుకు చెయ్యాలి అని చూసుకున్నాం. మాదిరిగా ఆమె ఏంటమ్మా? మాదిరి కలిగిన అంటే నేను చేసిన మీరు కూడా చెయ్యండి అని. ఎవరు తప్పించుకోవడం లేదు. యేసు ప్రభు చేశాడు కాబట్టి మనం చెయ్యాలి. ఆయనే బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి మనం తీసుకోవాలి. యేసు ప్రభు బాప్తిసం తీసుకోవాలా అమ్మా? మాణిక్యం గారు, యేసుక్రీస్తు ఎక్కడన్నా బాప్తిసం తీసుకున్నా? తీసుకోకపోతే పర్లోక రాజ్యం వెళ్ళడా? చెప్పండి. ఎక్కడి నుండి వచ్చాడు దేవుడు? పరలోకం నుండి వచ్చాడు కిందకి. ఒకసారి ఆలోచించండి జ్ఞానత్వంగా. మళ్ళీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే బాప్తిసం తీసుకుని వెళ్ళాలా దేవుడు? ఎవరైనా చెప్పలేదు అలాగ. తీసుకోవాల్సిన లేదు కదమ్మా. ఎందుకు తీసుకున్నాడు బాప్తిసం? శరీరం దాల్చినా ఎస్ చెప్తుంది. శరీరం దాల్చినా ఆయనలో ఏం లేదు. తండ్రి యొక్క రక్తం లేదు, తల్లి యొక్క రక్తం ఉంది. మనలో ఏముంటదంటే తల్లిదండ్రుల యొక్క రక్తం ఉంటుంది అమ్మా. మనకే తండ్రి రక్తం ద్వారా మనం పుడుతున్నాం, తల్లి రక్తం ద్వారా మనం పెరుగుతున్నాం. కానీ యేసుక్రీస్తు కంట తల్లి రక్తం ద్వారా పెరిగాడంట, కానీ తండ్రి రక్తం లేదంట ఆయనకి. తెలుసా మీకు? అందుకు దేవుడు పరిశుద్ధుడు. ఆయన బాప్తిసం తీసుకోకపోయినా పరలోక రాజ్యం వెళ్తాడు. అర్థమైంది మీకు? అర్థమైందమ్మా యూట్యూబ్ వారు? మీకు అర్థమైంది కదా? ఓకే. ఆయన రక్తంలో పాపం లేదు. అయినా సరే మాదిరిగా నేను తీసుకున్నాను, మీరు కూడా తీసుకున్నాను. నేర్పిస్తున్నాడు మనకి ప్రార్థన, నేర్పిస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే 40 దినాలు ఏం చేశాడంటే ఏం చేశాడండి? ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉపవాసము అయిపోయిన తర్వాత ఆయనకి ఏమి కలిగింది అంటే మొట్టమొదటి ఆకలి వేసిందంట. యేసు ప్రభు గారికి ఆకలి వేసిందంట. దేవాది దేవుడికి ఆకలి ఎత్తదా?